నేటి యువత జయంతులు వర్ధంతులు జ్ఞాపకార్థుల సందర్భంగా వృధా ఖర్చు పెట్టకుండా పేద ప్రజలకు సహాయక కార్యక్రమాలు నిర్వహించాలని డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షులు చింతల రమేష్ పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ ఖమ్మం వన్ టౌన్ కార్యకర్త అమర్జీవి గొల్లపూడి చరణ్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. సమాజంలో రోజు రోజుకి పేదరికం పెరిగిపోతుందని అన్నారు. తినడానికి అన్నం కూడా దొరకక పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నేటి యువత పుట్టినరోజులు వర్ధంతులు జ్ఞాపకార్థుల సందర్భంగా వృధా ఖర్చు పెట్టకుండా పేద ప్రజలకు సేవా సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తద్వారా పేదరిక నిర్మూలనకు కొంతైనా తోడ్పడవచ్చని ఆయన పిలుపునిచ్చారు. కమ్మలూరు మండలం మధురపల్లి గ్రామానికి చెందిన గొల్లపూడి చరణ్ తన జ్ఞాపకార్థం తను చనిపోయి నేటికి 3 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా గొల్లపూడి చరణ్ గారిని స్మరించుకుంటూ ఈరోజు వాళ్ళ బంధువులు మిత్రులు ప్రధానంగా వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ తమ్ముడు వీళ్ళంతా కలిసి ఇక్కడ మమ్మల్ని డివైఎఫ్ఐగా ఆహ్వానించి వాళ్ళంతా కూడా ఇక్కడ ఖమ్మం రైల్వే స్టేషన్ లో ఉన్న పేదలకు ఎవరైతే ఉన్నారో భోజనానికి ఆకలికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి భోజనం ప్యాకెట్ని సరఫరా చేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్లా చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా అట్లనే బర్త్డేలు ఈ సందర్భంగా వాళ్ళ అనేక మంది వాళ్ళ సేవ చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యూత్ కూడా వాళ్ళ యొక్క ఏదైతే స్పాన్సర్లు కానీ లేకపోతే బర్త్డేలు కానీ ఏదున్నా కానీ వాళ్ళ పేద ప్రజలకి వాళ్ళ ఆకలి తీర్చేందుకు ముందుకు రావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. వాళ్ళ గొల్లపూడి చరణ్ గారి బంధువుల వారికి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ తమ్ముడికి కూడా డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే పద్ధతిలో ఇదే స్ఫూర్తితోటి భవిష్యత్తులో ఎవరైనా కానీ ఈ రోజు చనిపోయిన జ్ఞాపకార్థం కావచ్చు లేకపోతే బర్త్డేల సందర్భంగా ఇవాళ పేద ప్రజలకి ఏదో కేకులు కట్ చేసుకుని లేకపోతే సెలబ్రేట్ చేసుకుని డబ్బులు వృధా చేయడం కంటే కూడా ఇవాళ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం, చాలా హర్షించాల్సిన విషయం. ఆ విధంగా భవిష్యత్తులో సమాజంలో ఎవరైనా వాళ్ళు చనిపోయినా కానీ బర్త్డేల సందర్భంగా కానీ ఏ సందర్భంగా అయినా పేద ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ఆ విధంగా డివైఎఫ్ఐ అలా కార్యక్రమాలు చేస్తున్న వారందరినీ స్వాగతిస్తూ ఆ విధంగా